సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీర అందే విధంగా పంపిణీ చేస్తామని అన్నారు. తమ వార్డులో ఎక్కువగా నిరుపేద మహిళలు ఉన్నారని, వారికి ప్రభుత్వ కార్యక్రమాల వివరించి అర్హులైన వారిని దరఖాస్తు చేసుకునే విధంగా వారికి సమాచారం అందజేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని 24వ వార్డులో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీర అందే విధంగా పంపిణీ చేస్తామన్నారు. తమ వార్డులో ఎక్కువగా నిరుపేద మహిళలు ఉన్నారని, వారికి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి అర్హులైన వారిని దరఖాస్తు చేసుకునే విధంగా వారికి సమాచారం అందజేస్తున్నట్లు చెప్పారు. వార్డులో ఎక్కువగా పెన్షన్దారులు దూర ప్రాంతానికి వెళ్లి పెన్షన్ తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారని, అందువలన తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చుట్టుపక్కల 4 వార్డుల వారికి పెన్షన్లు లభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తాను కౌన్సిలర్గా గెలిచినప్పటి నుండి వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు యొక్క పారిశుద్ధ పనులు, మంచినీటి సరఫరా జరిగే విధంగా ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన నాయకులు పిల్లల ఉపేందర్, బెంజారపు కరుణాకర్, ఎడ్లమల్ల సన్ని, ఎండి ఖలీల్, పరసబోయిన నాగయ్య, అంజయ్య, శివ, పోతనబోయిన శ్రవణ్, అల్లి మురళి, డీజే నరేందర్ తదితరులు పాల్గొన్నారు.